సర్కార్లు మారితే కాలం మారుతుందనేది నేను నమ్మను గానీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఆంధ్రాలో చంద్రబాబు వచ్చినాక వానలు పడతలేవు ఎందుకో. సీఎం కుర్చీలో కూర్చునే మనిషిని బట్టి వానలు కురుస్తాయి అనే దాని మీద నాకు నమ్మకం లేదు కానీ నన్ను నమ్మించేటట్టే చేస్తున్నాయి వానలు. గిడ చూడుండ్రి రైతులకు ఎసొంటి గోసలు వచ్చినాయో. అయ్యయ్యో గోస పాడుగాను అడుగు వడక ముందే అశుభం జరిగింది అన్నట్టు నారు వీకి నాట్లయ్యక ముందే ఈ గోసలేంది రైతులకు. ఒక్కొక్క బిందె నింపుకొని వచ్చి ఎంతకని పోస్తారు, ఎన్ని రోజులు పోస్తారు. వానలు ఎండాకాలంలో కొట్టి వానకాలంలో తిట్టినట్టు చేస్తున్నాయి. అప్పుడు అక్కర్లేకున్నా ఉరుముకుంటా మెరుసుకుంటా వరదలై వారింది వాన. కానీ ఇప్పుడు పంటలు ఎండుతున్నాయి అంటే సుక్క వాన కురుస్తలేదు. రైతులంతా ఆకాశం దిక్కే చూస్తున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి అనే ఊర్లే ఇగో గిట్ల బిందెలతోని నీళ్లు మోసుకొచ్చి పోయాల్సి వస్తున్నదట. ఈ సక్కదనాల సర్కార్ల ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయితే బాగు చేసే బాధ్యుడే లేడట. పట్టించుకునే నాదుడే కరువైపోవడంతోని బాయిల కాడ మోటార్లు నడుచుడు బంద్ అయిందట. 10 రోజుల నుంచి కట్ అయిన కరెంటు కంటికి ఆన రాలేదట. రైతులు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆఫీసర్లు రాలేదు, కరెంటు రాలేదు. అందుకే ఇగో గిట్లా ఒక్కొక్క బిందెతోని నీళ్లు మోసుకుంటూ వచ్చి నారుకు పోస్తున్నారు. వెనకటి రోజులకు తీసుకుపోయినందుకు కాంగ్రెస్ సర్కార్ను దాల్చుకుంటున్నారట. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాల్చున్న కాలంలో గిట్లా జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. మహా మంచి పనితనం చేస్తున్నది తెలంగాణ గవర్నమెంట్ అనుకుంటా నీళ్లు చల్లుతున్నారట వరి నారుకు. ఊర్ల పొంటి ఇందిరమ్మ ఇండ్ల రాజకీయం చెప్తే భాగవతం రాస్తే రామాయణం అన్నట్టే ఉన్నది. చెప్పుకుంటూ పోతే చరిత్రకు ఎక్కుతుంది ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయిన ముచ్చట. ఆశ పెట్టుకొని ఎదురు చూసే గరీబ్ల పరిస్థితి రామ గోస అవుతున్నది. అయితే కొందరు ఓపికతోనుంటే ఇంకొందరు లొల్లిలు చేస్తున్నారు. కొన్ని ఊర్లకు ఎమ్మెల్యేలు మంత్రులు పోతే అక్కడనే నిలదీస్తున్నారు. కానీ గీ అన్న మాత్రం ఇందిరమ్మ ఇల్లు కోసం డిఫరెంట్ ధర్నా చేసిండు. అదేందో మీరే చూడండి. పట్టు పట్టరాదు పట్టి ఇడవరాదు అన్నట్టు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇంద్రలోకంలో కూడా కొట్లాడుతా అన్నట్టు చేస్తున్నాడు గీ అన్న. ఎట్లెట్లా ఇయ్యారు నాకు ఇల్లు? నాకేమైనా భూములు ఉన్నాయా, జాగలు ఉన్నాయా, కోట్ల ఆస్తులు ఉన్నాయా? ఎందుకు ఇయ్యారు ఇందిరమ్మ ఇండ్లు అని రోడ్డుకు అడ్డంగా కట్టెలేసి కూస్తున్నాడు. అటు నుంచి ఇటు నుంచి వచ్చే బస్సులు కార్లు బందులు ఆపిండు. గంట సేపు ఎవ్వలని గదలనియలేదు. ఒకే ఒక్కడు గింత పెద్ద లొల్లి చేసిండంటే చిన్న ముచ్చట కాదు కదా. ఇల్లు కోసం ఇతగాడు పట్టిన పట్టు తెలిసినాక ఏకంగా పోలీసులే జీప్ వేసుకొని వచ్చిండ్రు. నడి రోడ్డు మీద కూర్చొని పోలీసులకే ఎట్లా సమాధానం చెప్తున్నాడు ఇన్నుండ్రి. మందు పోసుకుంటా నాకు ఊళ్ళో రాజకీయ ఎక్కడే అంత ఓబడి పాటి నాకు అవసరం నేను ముట్టు పట్టాడు బువ్వ సరే ఇప్పుడు ఏమైంది నీ ప్రాబ్లం అని చెప్పు. నా ప్రాబ్లం ఇగో మీ ముంగట్నే మందు పోసుకొని చేస్తా. ఈ ఊర్లో రాజకీయంతో నాకు అక్కర్లేదు, ఎవ్వని పార్టీతోని నాకు అవసరం లేదు, నేను మున్సిపాలిటీని అని చెప్తుంటే నీ ప్రాబ్లం ఏంది చెప్పు అని పోలీసులు అడిగినరు. నాకు ఇల్లు లేదు, ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలే అని పట్టుబట్టిండు. ఇస్తారా సస్తా అంటే చూస్తారా అన్నట్టు పోలీసులనే గట్టిగా అడుగుతున్నాడు. ఇగో గిట్లుండాలి ఇందిరమ్మ ఇల్లు కావాలనుకున్నోళ్ళు. అసలైన బీదలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇండ్లు వంచుకుంటే ఈ సొంటోళ్ళు ఏమైపోవాలి? సర్కారేమో మా అంత గొప్ప ప్రభుత్వం ఇంకోటి లేదన్నట్టు చెప్తున్నది. ఊర్ల పొంటేమో గిట్లున్నది. కాంగ్రెస్ సర్కార్ బీద సాధలను చూసినట్టు ఇంకే పార్టీ చూడదు కావచ్చు. ఎంత గొప్ప పాలన ఏం కథ అని మురిసిపోతున్నారట జనాలు. ఏందో ఏమో పోన్రి ఈ గోసలు ఇంకెన్ని చూడాలనో.